Hi everyone, welcome back to my channel and welcome back to another video. Today is 12th December 2024 Thursday. ఈ వీడియో ఈ వీకెండ్లో వేసిన పెయింటింగ్ వర్క్ సంబంధించింది. నిన్న అట్లాగే లాస్ట్ సండే వర్క్ చేసిన ఇది జంగమిరెడ్డిపల్లె. ఇది లాస్ట్ వర్క్. ఇది ఈ కాంపౌండ్ వాల్కి ఆ పోర్ట్రేట్స్ అట్లాగే స్పోర్ట్స్కి సంబంధించిన డ్రాయింగ్ చేసిన. నిన్న 10:30కి స్టార్ట్ చేసి దాదాపు నైట్ అంతా తీసిన. ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఆ చలికి గొంతు మొత్తం దగ్గర పడ్డది. కానీ ఎట్లయినా కంప్లీట్ చేద్దామని చెప్పి నాన్ స్టాప్ చేసిన. డే టైంలో స్కెచ్ చేసి నైటు ఆ లైట్ అరేంజ్ చేసుకొని కంప్లీట్ చేసిన. విపరీతమైన చలి, కాకపోతే కంప్లీట్ చేద్దామని అనిపించింది, చేసేసిన. ఇక్కడ వేస్తున్నది అంబేద్కర్. దీనికి లెఫ్ట్ సైడు రైట్ సైడు పోర్ట్రేట్ డ్రా చేసిన. ఆ తర్వాత ఆ స్పోర్ట్స్కి సంబంధించింది డ్రా చేసి మొత్తం లగేజ్ తీసుకొని వచ్చేసిన. ఈ వర్క్ తోటి ఈ స్కూల్లో వర్క్ అయిపోయింది. చాలా రోజులు అయింది ఇట్లా నైట్ అవుట్ చేస్తూ వర్క్ చేయడం. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా రోజుల తర్వాత చూద్దాం ఇక్కడ ఏమేమి వర్క్ చేసినో. ఇక్కడ ఈ బ్లాక్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇక్కడ గాంధీజీ, మహాత్మా గాంధీ, దీని పక్కన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మళ్ళీ ఒక్కొక్క పోర్ట్రేట్కి ఎప్పుడు పుట్టిరు ఎప్పుడు చనిపోయారు రాసిన. ఇక్కడ కాళోజీ నారాయణరావు గారు. ఇక్కడ నుండి స్పోర్ట్స్కి సంబంధించింది. సో ఇది ఈరోజు ఈ స్కూల్లో వేసిన వర్క్. ఇది ఎప్పుడు జూన్లో స్టార్ట్ అయిన వర్క్. వర్షాలు వేరే వేరే రీజన్స్ తోటి ఇప్పటిదాకా అయింది వర్క్. మొత్తానికి కంప్లీట్ అయింది. కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి విలేజ్, అలాగే మంచి స్కూలు. వర్క్ అయితే సాటిస్ఫాక్షన్ జరిగింది. ఈ స్కూలు లాస్ట్ సండే వర్క్ చేసిన స్కూల్ ప్రైమరీ స్కూల్ నర్సింగపూర్, బోయినపల్లి మండల్. ఇక్కడ హెచ్ఎం సార్ వెంకటరెడ్డి గారు. ఈ సార్ ఇంతకుముందు వీరపల్లి మండల్ వర్క్ చేసిండు, పిఎస్ వీరపల్లికి హెచ్ఎంగా. అట్లాగే కాంప్లెక్స్కి సెక్రటరీ వర్క్ చేసిండు. నేను అదే మండల్ వర్క్ చేసిన కదా, అక్కడ పరిచయం సారు. ఇక్కడ ఆ పిఎంశ్రీ లోగోస్ రాయడానికి అట్లాగే ఒక క్లాస్ రూమ్ని డెకరేట్ చేయాలని చెప్పిండు. ఫస్ట్ అయితే పిఎంశ్రీ లోగో ఈ సండే రాయమన్నాడు, అందుకే వచ్చిన. ఈ స్కూలు పిఎంశ్రీ ప్రోగ్రామ్ కింద సెలెక్ట్ అయింది. స్కూల్ మాత్రం సూపర్ ఉంది, మంచి గ్రీనరీ, ఫుల్ చెట్లు ఉన్నాయి, ట్యూషన్ చెట్లే. సమ్మర్లో పిల్లలకైతే ఎలాంటి ఇబ్బంది కాకుండా చాలా బాగున్నాయి. ఎప్పుడో చాలా రోజుల కింద పెట్టిన చెట్లు కూడా ఉన్నాయి, రావి చెట్లు. అట్లా హై స్కూలు అట్లాగే ప్రైమరీ స్కూల్ ఒక కాంపౌండ్లు ఉన్నాయి. మార్నింగే కొంచెం డౌట్ ఉండే, ఇవాళ వర్షం పడుతుందేమో అన్నట్టుండే వాతావరణం. కానీ ఎండ వచ్చుకుంటూ పోయింది. ఎందుకని బెటర్ వెళ్దామని వచ్చిన. కానీ వర్క్ స్టార్ట్ చేసినాక ఒక బోర్డు రాసిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఒకటి బోర్డు కంప్లీట్ అయింది, ఇంకోటి కంప్లీట్ కాలేదు. ఫుల్ రెయిన్ పడ్డది, ఒక 1 అవర్ నాన్ స్టాప్ కొట్టింది. ఇంకొక బోర్డు రాయడానికి వీలు కాలేదు. మనం లోగోస్ డ్రా చేయాల్సిన ప్లేసెస్ ఇవి. ఇది తెలుగులో ఉన్న నేమ్ బోర్డు, దీని పక్కన డ్రా చేయాలి. పిఎంశ్రీ లోగో రాసి దాని కింద పిఎంశ్రీ అని రాసి కింద ఒక కొటేషన్ ఉంటుంది, రాయాలి. అట్లాగే ఈ ప్లేస్లో ఇంగ్లీష్లో ఉంది స్కూల్ నేమ్ బోర్డు. ఇక్కడ కూడా దీని పక్కన కొంచెం వైట్ వాష్ చేసి అది ఆరిన తర్వాత పిఎంశ్రీ లోగో వేసి పిఎంశ్రీ అని రాసి కొటేషన్ రాయాలి. ఇదనమాట వర్క్. కానీ ఒకటి కంప్లీట్ అయింది. ఇది స్కూలు. ఇక్కడ సరస్వతి మాత విగ్రహం కూడా ఉంది, కానీ చాలా రోజులైనట్టుంది ప్రతిష్ఠించి. మార్నింగ్ వచ్చేటప్పుడే జగరాపల్లి వెళ్ళి మా బావగారిని తీసుకొచ్చిన హెల్ప్ చేయడానికి. అంటే సజ్జ మీద రాయడం కదా, ఏమన్నా మెటీరియల్ అందించడానికి తను వచ్చిండు హెల్ప్ చేయడానికి. ఇక్కడ బ్యాక్ సైడు పెద్ద గ్రౌండ్ ఉంది స్కూల్కి. మామూలుగా స్కూళ్ళకి స్కూల్ కూడా గ్రౌండ్ ఉంటుంది, కానీ దీనికి బ్యాక్ సైడ్ ఉంది, ఫుల్ ప్లేస్ ఉన్నది. దీనిలోనే ఐకేపీ నడుస్తున్నది. అట్లాగే ఒక టెంపుల్ ఉంది. స్కూల్ అయితే సూపర్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ తోటి. ఈ స్కూలు కరీంనగర్ సిరిసిల్ల హైవేకి 2 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు లోపలికి. ఇట్లాగ వెళ్తే మా విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ దాటిన తర్వాత విలాసాగర్, గర్సగుర్తి, తాడిజేరి, రంగరావుపల్లి. కానీ ఈ రూట్లో ఎక్కువ రా. మేము ఎంఎస్సి మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి ఒక్కసారి వచ్చిన. వెంకటరావుపల్లిలో రూసోపల్లి సెంటర్ ఉండే. సో ఇది వర్షం. ఇక్కడ డ్రా చేసిన లోగో పిఎంశ్రీ. So, this guys, your work. Thank you guys. Thanks for watching. See you in the next video. Bye.